చాలా మంది న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ చూసుకోకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలం. పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులు తీసుకోవడం కానీ, వారి మధ్య వివాదాలు రావడం, గొడవలు పడడం అలాంటివి జరుగుతున్నాయి. అసలు పెళ్లిళ్లకు న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా సార్? ఎలా మ్యాచ్ చేస్తారు? సబ్జెక్ట్ ఉందమ్మా, ఒక అద్భుతం అమ్మా. అసలు కంపాటబిలిటీ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. కంపాటబిలిటీ జాగ్రత్త చూసుకోవాలి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా అమ్మాయిల పేరులో టీ రాకూడదమ్మా. దిస్ ఇస్ ప్రపంచంలో చెప్పింది నేనే. అమ్మాయిల పేరులో టీ అనే అక్షరం ఎక్కడా రాకూడదు. జ్యోతి టీ రాకూడదు, సీత టీ రాకూడదు, శ్వేత రాకూడదు. టీ అసలు ఎక్కడ ఎవరి పేర్లో అయినా అమ్మాయి పేరులో టీ వస్తే కొంచెం ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు చూస్తున్నాను. అంటే అందరికీ కాదమ్మా, ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. ఒక 60% వరకు చూస్తున్నారు. కొంతమంది చాలా బాగుంటున్నారు, నో ప్రాబ్లం. అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, నక్షత్ర ప్రకారం. సపోజ్ కొన్ని నక్షత్రాలకి టీ కుదురుతుంది. అలా ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తారా సార్? ఫేస్ చాలా మంది చూస్తున్నారమ్మా. దిస్ నేను ఎప్పుడు 1995లో రీసెర్చ్ చేసి చెప్పానమ్మా. టీ అనే అక్షరం వస్తే అమ్మాయిల పేరులో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. నా మీద చాలా అప్పుడు ఈ జ్యోతిష్యులే చాలా మంది ఆర్టికల్స్ కూడా రాశారు. ఆ తర్వాత ఇప్పుడు అందరు జ్యోతిష్యులు నన్ను ఎవరైతే రాశారో వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రీమెచ్యూర్డ్ ఏమీ లేకుండా రాసేశారు. నేను అప్పటికే చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నేను 80s నుంచి 78 నుంచి కూడా చెప్తున్నాను. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తుంటారు. అది నేను చాలా సంవత్సరాలు చూసి 80 నుంచి 95 ఒక 15 years అబ్జర్వ్ చేసిన తర్వాత 95లో సూత్రం బయటికి తీసుకొచ్చా. అప్పుడు ఇమ్మీడియట్గా అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళంతా ఆ టీ ఉంటే అదవుతుందా ఇదవుతుందా అని చెప్పారు. ప్రతిభ ఉంటే చూడండి, ప్రతిభ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్. అలా టీ అనేది లేకుండా ఇప్పుడు కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులకి పిల్లల పేర్లు పెడితే అమ్మాయిల పేర్లు మాత్రం టీ లేకుండా పెట్టుకోండి. తర్వాత మ్యారేజ్ అన్నారు కదా, మ్యారేజ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు 3 రోజుల్లో, 7 రోజుల్లో, 10 రోజుల్లో కూడా ఇది అవుతున్నారు. అసలు ఫస్ట్ నైట్ డైవర్స్ తీసుకుంటున్నారు. అలా జరగడానికి కారణం మ్యారేజ్లో ముహూర్తం అండి. ముహూర్తం చాలామంది, అంటే నేను చెప్పడం ఇది కాదు కానీ ముస్లిం నీకేం తెలిసే అంటారు. నేను చాలామంది ముహూర్తాలు చూస్తుంటానమ్మా. ఆయన ఎవరో తయారు చేస్తాడు ముహూర్తాలు, బుక్లో రాస్తాడు, అది చూసేసే చెప్పేస్తాడు. అలా కాకుండా ముహూర్తాన్ని చాలా జాగ్రత్తగా చూడాలండి. నాట్ ఓన్లీ ముహూర్తం అండి, అంశ కాకుండా నవాంశలో కూడా ముహూర్తం చూడాలండి అని చాలా రోజుల నుంచి నేను టీవీలో చెప్తున్నాను. నవాంశ ముహూర్తం కూడా చూడాలి. లగ్నంలో శాటర్న్ ఉంటాడు, ఏం పర్లేదండి అంటారు. కాదండి, లగ్నంలో శాటర్న్ ఉండకూడదు. లగ్నంలో శాటర్న్ చాలా ఇబ్బంది. ముహూర్తం ఏదో ఆయన అరటిపళ్ళు ఇస్తాను, లేకపోతే 4 చక్కెరకేళీలు ఇస్తాను, ముహూర్తం పెడతారు. నేను అట్లా పెట్టనండి. నేను 5,000 తీసుకుంటే కానీ పెట్టను. దానికి అంత కష్టం ఉంటుందండి. 5,000 కూడా చాలా తక్కువ. చాలా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒక ముహూర్తం అనేది ఒక ఫ్యామిలీ అండి. ₹1,00,000 ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఒక ఇద్దరు ఎంతో ఆశతో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ జీవితం 100 సంవత్సరాలు బాగా ఉండాలి. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టడం కాదండి. ఐ విల్ టేక్ 2-3 days కూడా తీసుకుంటాను నేను. చాలా జాగ్రత్తగా పెట్టాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కూడా ఉండాలి ఆ డేట్. న్యూమరాలజీ ప్రకారం ఎవరు చూడలేదు. న్యూమరాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది కొన్ని డేట్లు చెప్తే కొంచెం బాధపడతారు. అలాంటి డేట్లో చేసుకుంటే నేను ఏదో చెప్పేవాడిని డేట్లు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి అప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పటం లేదు. కొన్ని డేట్లు అసలు మ్యారేజ్ చేసుకోకూడదు. నేను ఎన్నోసార్లు చాలామందికి ముహూర్తం పెట్టే పండిట్స్కి నేను క్లాసులు చెప్పాను. వైజాగ్లోను, గుంటూరు, విశాఖపట్నం, ఇక్కడ ఒంగోలు చెప్పాను. కానీ వాళ్ళు ఇంకా ఆ డేట్లో పెడుతున్నారు. ఆ డేట్లో పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్, దే విల్ నాట్ ఎంజాయ్ ది ఫ్యామిలీ లైఫ్. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మరుమాంగళ్యం లాగా కొత్త ముహూర్తంతో కొత్త డేట్లో మ్యారేజ్, అంటే శ్రీశైలము, శ్రీకాళహస్తి, తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మరుమాంగళ్యం లాగా చేసుకుంటే అప్పటి నుంచి లైఫ్ చాలా బాగుంటుంది. నేను చూసిన వాటిలో ఇదివరకు నా చిన్నతనంలో నిలువు దోపుడు అని దేవుడికి ఇచ్చేవాళ్ళు మంగళసూత్రంతో పాటు. అప్పుడు దాకా నిలువు దోపుడు ఎప్పుడు ఇస్తారు? చాలా కష్టాలు పడి ఇస్తారు. నిలువు దోపుడు ఇస్తే మంగళసూత్రంతో సహా ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ మాంగళ్య ధారణ జరిగేది. అప్పటి నుంచి సడన్గా దే లైఫ్ ఈజ్ చేంజ్ అయిపోయారు.
ఇది నేను చెప్పేది కొత్తది కాదు, పాతది ఎప్పుడో ఉంది. నిలువు దోపిడి ఇచ్చిన తర్వాత మళ్ళీ మరుమాంగళ్యం చేసుకుంటే అలా లైఫ్ చాలా బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా చాలా కష్టాల్లో పడేవాళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్తో కలిసి చూపించుకొని దానికి తగ్గట్టుగా ముహూర్తము డేటు చూసుకొని మ్యారేజ్ చేసుకోగలిగితే అద్భుతం. ముహూర్తం కన్నా నా పిల్లలకి ముహూర్తాలు లేని రోజుల్లో ముగ్గురికి పెళ్లిళ్ళు చేశాను. ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం చేశాను, చాలా బాగా ఉన్నాడు. నేను నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే డేట్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ మ్యారేజ్. అది అసలు ఏ డేట్స్ లో చేసుకోవద్దో చెప్పలేరు సార్. ఇప్పుడు రాబోయే తరాలకైనా యూస్ఫుల్ కదా సార్. అంటే కొంచెం చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారా? నేను అడిగా కాబట్టి చెప్తున్నాను. 4, 13, 22, 31 తారీఖుల్లో చేసుకోకూడదు. 8, 17, 26 తేదీల్లో ఈ 2 డేట్లు అసలు చేసుకోకూడదు. 7, 16, 25 డేట్లో చేసుకుంటే ఏమి అంత పెద్ద ప్రాబ్లం రాదు. కానీ ఒకళ్ళు బొంబాయిలో ఉండటం, ఒకళ్ళు హైదరాబాద్లో ఉండటం, లేకపోతే ఆయన ఎప్పుడు టూరుల్లో ఉంటాడు, రైల్వేలో పనిచేసాడు, ఆయన టీటీగా ఉంటాడు, ఎప్పుడు ట్రైన్లోనే పడుకుంటాడు. అలాగే 5వ తారీఖు చేసుకోవడం వల్ల కూడా కొంచెం దూరంగా ఉండటము, కొంచెం అబార్షన్ అయ్యే అవకాశాలు జరుగుతున్నాయి. అందువల్ల ఈ డేట్లు తర్వాత డెస్టినీ నెంబర్ కూడా 4 రాకు. ఆ రోజు డేట్ మొత్తం కొడితే 4 రాకూడదు, 8 రాకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది. అది వీళ్ళకి ఒకవేళ చేసుకుంటే ఎవరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మళ్ళీ మంచి ముహూర్తము మంచి డేట్లో చూసుకొని మరుమాంగళ్యం చేసుకోండి. యువర్ లైఫ్ ఈజ్ వెరీ 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 గుడ్. 8, 17, 26 తేదీలు చేసుకున్న వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే 2 ఆడపిల్లలు పుడతారు. ఇప్పుడు ఆడపిల్లలు అంటే బంగారం. వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి కావాలంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కూడా ఎవరైనా చేసుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళకి 2 ఆడపిల్లలు పుడతారు. లేకపోతే ఒకటే పాపతో ఆగిపోతే ఒకటే పాప, లేకపోతే ముందు పాప తర్వాత ఒక బాబు పుట్టొచ్చు. అంటే డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఒక పాప ముందు మాత్రం పాప పుట్టింది, తర్వాత బాబు పుడతాడు.